హలో అండి, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కదా. అయితే మంచి రెసిపీతో వచ్చేసాను. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను రండి. ఈరోజైతే దద్దోజనం చేస్తున్నామండి. ఇంట్లో మిగిలిన అన్నమైనా పర్వాలేదు, లేదా అప్పటికప్పుడుదైతే కొంచెం చల్లారిన తర్వాత వాడుకోవచ్చు. ముందుగా అన్నంని మెదిపి పక్కన పెట్టండి. ఇక్కడ నేను 2 కప్స్ రైస్ని తీసుకున్నానండి. ఇందుకు గాను నేను 3/4 కప్ మీగడతో ఉన్న పాలని, కాచి చల్లార్చిన పాలని వేస్తున్నాను. పాల మీగడ కానీ దొరకకపోతే మీకు ఫ్రెష్ క్రీమ్ అని ప్యాకెట్స్ బయట మార్కెట్లో దొరుకుతాయండి. అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి పాలు మీగడ అన్నంకి బాగా పట్టేటట్లు కలపండి. ఇప్పుడు నేను 2 కప్స్ రైస్కి 1 కప్ పెరుగుని వేసుకుంటున్నాను. ముందు రోజున తోడు పెట్టిన గేదె పాలతో చేసిన పెరుగుని వాడుతున్నాను. పాలు అలాగే మీగడ వేయడం వల్ల త్వరగా దద్దోజనం అనేది పాడైపోదు. అలానే మనకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది, క్రీమీగా కూడా ఉంటుంది. చూస్తున్నారా ఎంత మంచి టెక్స్చర్తో ఉందో. మీ రుచికి తగినట్లు సాల్ట్ని యాడ్ చేసుకొని కలపండి. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. తాలింపుకి 1 స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ మాత్రం వేయొద్దండి. ఆయిల్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇలా మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. జీడిపప్పులు, పల్లీలు ఇలా మీకు నచ్చినవి వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా మంచి రంగులోకి వచ్చిన తర్వాత పెరుగన్నంలో వేసుకొని ఒక్కసారి బాగా కలియబెట్టండి. కొత్తిమీర అయినా కరివేపాకైనా కొంచెం చించి కనుక వేసినట్లయితే దాని ఫ్లేవర్, స్మెల్ అనేది బాగా ఇనుమడిస్తుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చితే కనుక ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను ప్లెయిన్ దద్దోజనం చేస్తున్నాను. ఇందులో మనం ఫ్రూట్స్ వేసుకోము. రెస్టారెంట్ స్టైల్ అయితే మనం ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి పోపు అంతా కూడా పెరుగన్నంకి బాగా కలిసేటట్లు కలపండి. చూస్తున్నారు కదా నా స్టైల్లో దద్దోజనం ఎలా చేశానో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి.